ఓం శాంతి. ఈరోజుటి మురళిలో బాబా చెప్పారు, పవిత్రంగా ఉండడానికి స్వయానికి స్వయం ప్రతిజ్ఞ చేసుకోండి. కులానికి కలంకం తెచ్చిపెట్టేలాంటి పనులేవి చేయకూడదు అన్నారు. బాబా రక్షాబంధనం పండగను కూడా పవిత్రతకు గుర్తుగానే జరుపుకుంటామని చెప్పారు. మీరు రాజయోగులు, రాజ ఋషులు అంటూ బాబా టైటిల్ ఇచ్చారు. మరి ఋషి అంటేనే పవిత్రంగా ఉండేటువంటి వారు అని ఈరోజు ఎక్కువగా పవిత్రత విషయాన్ని బాబా వినిపించారు. అలాగే అంతిమ సమయాన్ని కూడా వర్ణిస్తూ ఇంకా ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు ఈ ప్రపంచము, దేనిపైన నమ్మకం లేదు, మీరు మీ పురుషార్థాన్ని తీవ్రం చెయ్యండి అన్నారు. మీ సమయాన్ని, శక్తిని, ధనాన్ని అసలు వృధా చెయ్యకూడదు అన్నారు. ఇది 3 ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన రాజ ఋషులు, రాజయోగులు. మీరు రాజ్యం కోసం పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మధురమైన పిల్లలు, మీరు సత్యాతి సత్యమైన రాజ ఋషులు, రాజయోగులు. మీరు రాజ్యం కోసం తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని వదిలి పవిత్రత ధారణ చేసి కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తేనే అతడికి రాజ ఋషి అనే టైటిల్ దొరికింది. అటువంటిది బాబా మనకు అంత గొప్ప టైటిల్ని ఇస్తున్నారు, రాజ ఋషి అని. మీరు కర్మేంద్రియాలకు రాజుగాను అలాగే పవిత్రంగా ఉండే ఋషిగాను ఉన్నారు. అందుకని రాజ ఋషులు. రాజయోగం ఇది. యోగం అంటే భాగ్యం అని అర్థం. లౌకిక దృష్టిలో చూస్తే వారి యోగం చాలా బాగుంది అని అంటారు. అంటే వారికి రాజభోగము, రాజయోగం ఉంది అంటే అన్ని రకాల వైభవాలు, సంపన్నతతో ఉన్నారు అని బాబా అటువంటి టైటిల్తో మనల్ని సంబోధిస్తున్నారు. మీరు రాజయోగులు, రాజ ఋషులు. ప్రశ్న: ఏ అటెన్షన్ రాజ్యానికి యోగ్యులుగా చేస్తుంది? జవాబు: ఒకవేళ చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉన్నట్లయితే రాజ్యం లభిస్తుంది. తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో దానిని బాగా విని ధారణ చేయండి. తండ్రి వినిపించింది పిల్లలు విన్నట్లయితే రాజ్యం లభిస్తుంది. ఒకవేళ వినే సమయంలో ఆవలింతలు వస్తే, లేక కునికిపాట్లు పడితే, లేక బుద్ధి భ్రమిస్తే రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. అందుకే చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి. ఒకవేళ అటెన్షన్ ఇచ్చి చదువుకోకపోతే రాజ్యం లభించదు అంటున్నారు బాబా. బాబా వినిపించిన విషయాలను ధారణ చేయండి. విన్నవి విన్నట్లు ధారణ చేస్తే రాజ్యం లభిస్తుంది. ఒకవేళ వినే సమయంలో ఆవలింతలు తీస్తున్నారు, ఊగుతూ ఉన్నారు, నిద్రపోతున్నారు అంటే తప్పనిసరిగా మాయ వినేస్తుంది ఆ విషయాలను. మాయ పవర్ఫుల్గా అవుతుంది. మాయ మిమ్మల్ని ఓడించేస్తుంది. మీ రాజ్యాన్ని మీకు దక్కకుండా చేస్తుంది. పాట: మనం ఆ మార్గంలో నడవాలి. ఏ మార్గంలోనైతే పడిపోవటము, లెగవటము సామాన్యంగా జరుగుతూ ఉంటాయో ఆ మార్గంలో నడవాలి. ఇక్కడ పడిపోతే నిరాశ చెంది ఆగిపోయేది లేదు. మళ్ళీ ధైర్యం పుంజుకొని మళ్ళీ ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. అటువంటి మార్గంలో మేము ఉన్నాము అని పాట. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈరోజు పిల్లలకు హఠయోగం మరియు రాజయోగం గురించి అర్థం చేయిస్తాను. మనుషులు నేర్పించేవన్నీ హఠయోగాలేనని పిల్లలకు తెలుసు. ఎందుకంటే వారు కర్మ సన్యాసులు. వాస్తవానికి గృహస్థులు హఠయోగాన్ని, కర్మ సన్యాసాన్ని నేర్చుకోకూడదు. అది ఉన్నదే నివృత్తి మార్గం. ఆ ధర్మమే వేరు. మీ ధర్మము దేవీదేవత ధర్మం. ఆ దేవీదేవతలు రాజయోగం ద్వారానే రాజ్యాన్ని పొందారు. ఇప్పుడు మీరు రాజ ఋషులు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని ఋషి అని అంటారు. మీరిప్పుడు పవిత్రంగా ఉన్నారు. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే వారిని ఋషి అని అనరు. మీరు రాజ్యాన్ని పొందడానికి పవిత్రంగా అవుతారు. వారేమో రాజ్యాన్ని పొందడానికి పవిత్రంగా ఏమీ అవ్వరు. రాజ్యాన్ని తీసుకోవడానికి పవిత్రత ధారణ ఏమీ అక్కడ ఉండదు. పవిత్ర ప్రపంచంలో మనకు పవిత్రమైన రాజ్యం ఉండేదని మీకు తెలుసు.
భారత్లోనే 5000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల పూజ్య పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. పూజ్య పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడు పూజారులుగా పతితులుగా అయిపోయారు. పతితంగా ఎలా అయ్యారు? 84 జన్మల లెక్క ఉంది కదా. ఏ తండ్రి అయితే సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారో వారే మీకు 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. ఇతర ధర్మాల గురించి సన్యాస ధర్మం వారికి ఏం తెలుస్తుంది? ఇది దేవీ దేవతల ప్రాచీన ధర్మం. సన్యాస ధర్మము తర్వాత వచ్చిన ధర్మం. అది గతించిపోయిన కాలం గురించి సన్యాసులు అర్థం చేసుకోలేరు. అంటే వాళ్ళకన్నా ముందు దేవీ దేవతలు ఇక్కడ రాజ్యం చేశారు, ప్రవృత్తి మార్గం ఉండేది అనేది వారికి తెలియదు. హఠయోగం అనేక రకాలుగా ఉంటుందని మీకు తెలుసు. ద్వాపర యుగం నుండి భక్తి మార్గంతో పాటు హఠయోగం కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇది రాజయోగము. ఆ హఠయోగాన్ని జన్మజన్మలుగా నేర్చుకుంటూ వచ్చారు. రాజయోగాన్ని మీరు ఈ ఒక్క జన్మలోనే నేర్చుకుంటారు. వారు జన్మ జన్మాంతరాలు పునర్జన్మలను తీసుకుంటూ హఠయోగాన్ని నేర్చుకోవాల్సిందే. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు పునర్జన్మలను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రాజయోగాన్ని మీరు కేవలం ఒక్క జన్మలో సంగమ యుగంలో మాత్రమే నేర్చుకుంటారు. రాజ్యం లభించింది, స్వర్గం వచ్చింది అంటే ఇక మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు రాజ ఋషులు. రాధాకృష్ణులు కూడా పవిత్రమైన వారు కదా. శ్రీకృష్ణుణ్ణి మహాత్మా అని కూడా అంటారు. మహాత్ములు పవిత్రంగా ఉంటారు. మీరు కూడా ఇప్పుడు మహాత్ములు మరియు రాజ ఋషులుగా ఉన్నారు. మహాత్మా అనగా పవిత్రమైన మహాన్ ఆత్మ. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలైతే తర్వాత తయారవుతాయి. వాటిని కూర్చొని కథలుగా వ్రాస్తారు. ఏదైతే గతిస్తుందో దానిని కూర్చొని నాటకాలు తయారు చేస్తారు. అందులో సత్యత ఏమీ లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలను ప్రాక్టికల్గా చదివిస్తున్నారు. దానిని మళ్ళీ చరిత్రగా తయారు చేస్తారు. యాదవులు, కౌరవులు, పాండవులు ఉండేవారని వారు అంటారు. వారు తప్పకుండా సంగమ యుగంలోనే ఉంటారు కదా. సంగమయుగ చరిత్రను కూడా కూర్చొని తయారు చేశారు. పండగలన్నీ కూడా సంగమయుగానికి చెందినవే. రక్షాబంధనం కూడా పవిత్రత విషయంలో జరుపుకునే పండగ. తర్వాత దాని స్మృతి చిహ్నము కొనసాగుతుంది. ఇక్కడ తండ్రి కూడా అందరినీ పవిత్రంగా తయారు చేసి పవిత్రత ప్రతిజ్ఞను చేయిస్తారు. సిక్కులు కంకణాన్ని ధరిస్తారు. అది కూడా పవిత్రతకే గుర్తు. హిందువులు జంధ్యం ధరిస్తారు. అది కూడా పవిత్రతకే గుర్తు. కానీ వారు పవిత్రంగా ఉండరు. అటు సిక్కులు ఉండరు, హిందువులు కూడా ఉండరు. రాఖీ కట్టించుకుంటారు, కానీ దాని అర్థం తెలియదు. పూర్వము బ్రాహ్మణులు రాఖీ కట్టేవారు, కంకణాలు కట్టేవారు. ఇప్పుడు సోదరి సోదరుడికి రాఖీని కడుతుంది. అతను ఆమెకు కానుకగా డబ్బులు ఇస్తారు. ఇదంతా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. వాస్తవానికి ఇది పవిత్రతకు సంబంధించిన విషయం. బాబా అంటారు, పిల్లలు, కామం మహాశత్రువు. ఆ బ్రాహ్మణులెవరూ ఇలా అర్థం చేయించలేరు. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు, పిల్లలు, మేము పవిత్రంగా అవుతాము, ఎప్పుడు వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి. మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి అని దీనికోసమే పిలుస్తారు. సత్యత్రేతాయుగాలలో ఎవరూ పిలవరు. అది ఉన్నదే రామరాజ్యం. ఇది రావణ రాజ్యము. రామరాజ్యంలో 5 వికారాలు ఉండవు. యథా రాజారాణి తథా ప్రజ. మనం బాబా నుండి స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ నరకం నుండి తప్పకుండా వెళ్ళిపోవాలి. పావనంగా తయారు చేసి స్వర్గంలోకి తీసుకొని వెళ్ళేందుకే బాబా వచ్చారు. అలాంటప్పుడు మనము పావనంగా ఎందుకు అవ్వకూడదు? వారి హఠయోగాలైతే అనేక రకాలుగా ఉంటాయి. ఎన్ని వెరైటీల హఠయోగాలు ఉంటాయి. జైపూర్లో ఒక మ్యూజియంలో అన్ని ప్రదర్శించారు. హఠయోగాలు ఎన్ని రకాలు ఉంటాయో. వాటి ద్వారా ఏమీ లభించదు. మెట్లు క్రిందకు దిగుతూనే ఉంటారు. బాబా అర్థం చేయించారు, భారత్ పవిత్రంగా అయినప్పుడు, రావణ రాజ్యం ఏర్పడినప్పుడు
భూమి కంపించడం మొదలవుతుంది. ఒక్కసారిగా 2 యుగాలు దేవతలు పూర్తి పవిత్రంగా ఉండి సడన్‌గా ఆ మార్పు భూమిని భరించనివ్వదు. అందుకే భూమి కంపిస్తుంది. ఫస్ట్ టైం 2 యుగాల తర్వాత ప్రకృతి అలజడిలోకి వచ్చే క్షణం అది. బంగారు మెహల్లు మొదలైనవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. మెహల్లు మొదలైన వాటిని ఎవరు దోచుకోరు. సత్యత్రేతాయుగాల మెహల్లన్నీ ద్వాపరయుగంలో ఎలా కనుమరుగవుతాయి అంటే భూకంపాలు వచ్చి భూమి లోపలికి వెళ్తాయి. అంతే తప్ప ఎవరో దోచుకోవడము, ఎవరో ధ్వంసం చేయటము అటువంటిది ఉండదు. వారు కేవలం మందిరాలను దోచుకున్నారు. కొన్ని నగలు, బంగారము మొదలైన వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. నగల పట్ల అందరికన్నా ఎక్కువ అభిరుచి భారతవాసులకే ఉంటుంది. మీరు స్వర్గంలోకి వచ్చిన వెంటనే నగలు ధరిస్తారు, రాజ్యం చేస్తారు. ఇతర ధర్మాల వారు వచ్చిన వెంటనే రాజ్యం ఏమీ చెయ్యరు. మీరు అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అంతేకాని గీతను చదివి వినిపించరు. గీతలో వ్రాసినవన్నీ నేను చెప్పినవి కావు. మనుషులు తర్వాత కూర్చొని నా మహావాక్యాలను శాస్త్రాలుగా తయారు చేశారు. నేను మీకు ఏదైతే వినిపించానో దానిని మీరు మాత్రమే విన్నారు. తర్వాత వెళ్ళి రాజ్యం చేశారు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఇక్కడైతే తండ్రి కూర్చొని శిక్షణను ఇస్తున్నారు. తండ్రి హిందీలోనే అర్థం చేయిస్తారు. ఇక్కడ అందరూ హిందీయే మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ హిందీనే కదా భారతదేశం యొక్క రాష్ట్రీయ భాష. ఎందుకంటే ఇదే వారి భాష. వాస్తవానికి ప్రాచీన భాష హిందీయే, అంతేకాని సంస్కృతం కాదు. ఈ సంస్కృతము శంకరాచార్యుని తర్వాత వెలువడింది. ఎవరు వస్తే వారు తమ భాషను నడిపిస్తారు. అంతేకాని బాబా గీతను సంస్కృతంలో వినిపించారని కాదు. అలా కాదు. గురునానక్కు తమ గ్రంథ్ ఉంది. వారు సిక్ ధర్మాన్ని స్థాపన చేశారు. వారిని కూడా ఒక అవతారంగా భావిస్తారు. ఆ ధర్మంలో రాజులు కూడా ఉంటారు. సన్యాసుల్లో రాజ్యాలు లేవు. బాబా అర్థం చేయించారు. బుద్ధుడు, క్రైస్ట్ మొదలైన వారు ముందు గృహస్థాత్మలుగా ఉండేవారు. కానీ గృహస్థులైన పతితాత్మలు ధర్మస్థాపన చేయలేరు కదా. అందుకని వారి లోపల ఒక పవిత్రాత్మ ప్రవేశించి ధర్మస్థాపన చేసింది. జీసస్ శరీరంలో క్రైస్ట్ ఆత్మ ప్రవేశిస్తుంది. సిద్ధార్థుడి శరీరంలో బుద్ధుడి ఆత్మ ప్రవేశించి బౌద్ధ మతాన్ని స్థాపిస్తుంది. ఇతర ధర్మాలైతే రకరకాలవి చాలా ఉన్నాయి. వారు వచ్చి తమ చిన్న మఠాలను, ఆశ్రమాలను స్థాపన చేస్తారు. వృక్షంలో కూడా చూపించారు కదా. కనుక హఠయోగానికి మరియు రాజయోగానికి చాలా తేడా ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సినవి. ఎవరికైతే అర్థం కావో వారు కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీకు ఖజానా లభిస్తూ ఉంది. ఇది చాలా భారీ సంపాదన. మీరు రత్నాలతో మీ జోలిని నింపుకుంటున్నారు. కావున ఇక్కడ కళ్ళు తెరుచుకొని వినాల్సి ఉంటుంది. కునికిపాట్లు పడుతూ ఉంటే, లేక బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటే వారు రాజధానిని పొందలేరు. మీరు రాజ ఋషులు, రాజ్యాన్ని పొందేవారు. తండ్రి రాజధానిని స్థాపన చేస్తారు. శ్రీకృష్ణుడు చేయరు. శ్రీకృష్ణుడైతే తండ్రి ఇచ్చే వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీ తండ్రి నిరాకారుడు. వారి నుండి విశ్వ రాజ్యాధికారం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరెంత షావుకారులుగా అవుతారు. ఇక్కడ ఒక్క తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, విహరించండి, తిరగండి, తినండి, త్రాగండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. షావుకారులు తప్పకుండా బాగా తింటారు. వారైతే తమ సంపాదన యొక్క ఫలాన్ని తింటారు. పాలపూరి తినండి, లేక రోటీ తినండి. అంటే మాల్పుడా తిన్నా, రోటీ తిన్నా, ఏదైనా తినండి, కానీ బాబా స్మృతిలో తినండి అంటున్నారు. ధనమంతా దేనికోసం ఉంది? ఉన్నప్పుడు మంచిగా తినండి అంటున్నారు. బాబా వద్దు అని ఏమీ అనరు. కేవలం తండ్రితో యోగాన్ని జోడించాలి. ఈ రాజ్యాన్ని స్థాపన చేయడంలో ఖర్చేమీ లేదు. ఆ యుద్ధాలు మొదలైన వాటిలో ఎంత ఖర్చు అవుతుంది?
విమానాలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అవి కూలిపోతే పూర్తిగా సమాప్తమైపోతాయి. ఎంత నష్టం జరుగుతుంది. కనుక తండ్రి అంటారు, నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. మనం 84 జన్మలను పూర్తి చేశాం. ఇప్పుడు వతనానికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి రాజ్యం చేస్తాం. మీరు పాత్రధారులు కదా. ఆ బయోస్కోప్ అయితే 2.5 గంటల పాటు నడుస్తుంది. ఈ అనంతమైన నాటకం 5000 సంవత్సరాలు నడుస్తుంది. దీని గురించి మనుషులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. ఈ ప్రపంచము ముళ్ళ అడవిగా ఉంది. అన్నింటికంటే పెద్ద ముళ్ళు వికారాలది. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. 2వ నెంబర్ ముళ్ళు క్రోధం. దీనికి గుర్తుగానే ఈ మహాభారత యుద్ధాన్ని చూడండి. ఏ విషయంలోనైనా కోపం వస్తే వెంటనే బాంబులు వేయడం మొదలు పెడతారు. ఇప్పుడైతే ఎలాంటి బాంబులు తయారు చేశారంటే ఇక అడక్కండి. సత్యయుగంలో ఎటువంటి యుద్ధాలు మొదలైనవి ఉండవు. సంగమ యుగంలోనే ఈ మహాభారత యుద్ధాన్ని చూపించారు. ఇంకే శాస్త్రంలోనూ ఈ యుద్ధం గురించిన వర్ణన లేదు. అక్కడైతే మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉంటారు. యుద్ధం అనే మాటే ఉండదు. శాస్త్రాలలో అసురులకు మరియు దేవతలకు మధ్య యుద్ధం జరిగినట్లుగా చూపించారు. కానీ దేవతలు అహింసకులు కదా. మీరు యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. దేవతలు డబల్ అహింసకులు. వారు స్థూల హింస చేయరు, మనసుతో కూడా ఎవరిని గాయపరచరు. మరి ఇక్కడ ఉన్నది సైలెన్స్ బలం. ఇందులో మీరేమీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. స్మృతి బలంతో మీరు బాబా నుండి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళేమో ఎంతో ఖర్చు చేసి బాంబులను తయారు చేసి ఎంతో మందిని దుఃఖ పెడుతూ యుద్ధాలు చేసి రాజ్యం తీసుకుంటారు. కానీ మీరు పైసా ఖర్చు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మొత్తం విశ్వ రాజ్యభాగ్యంను తీసుకుంటూ ఉన్నారు సైలెన్స్ బలంతో. సైన్స్ ద్వారా ఆవిష్కరణలను చేస్తారు. వాటిని సుఖం కోసమే చేస్తారు. మరి సత్యయుగంలో కూడా మళ్ళీ మీరు సైన్స్ ద్వారా సుఖాన్ని చూస్తారు అంటున్నారు. వారు కూడా వచ్చి కొంత జ్ఞానం తీసుకుంటారు. సైంటిస్టులు ఎంతోమంది జ్ఞానం తీసుకుంటారు కదా. ప్రదర్శనీలకైతే అందరూ వస్తారు. మున్ముందు అందరూ వస్తారు. మీ సైలెన్స్ బలం ప్రఖ్యాతమవుతుంది. గీతా భగవంతుడు ఎవరు అని మీరు ప్రశ్న అడుగుతారు. ఇటువంటి ప్రశ్నని ఇంకెవరూ అడగలేరు. ఈ ప్రశ్న వ్రాసిన చోట దానితో పాటు చిత్రాన్ని కూడా పెట్టండి. గీతా భగవంతుడు పరంపిత పరమాత్ముడా, లేక పూర్తి 84 జన్మలను తీసుకున్న శ్రీకృష్ణుడా? పతితుల నుండి పావనంగా చేసేవారైతే తండ్రి మాత్రమే. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలను తీసుకొని నల్లగా అయిపోయింది. నీవు 84 జన్మలు తీసుకున్నావు, నీకు నీ జన్మల గురించే తెలియదు అని తండ్రి కూర్చొని వారికి అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుని ఆత్మకు అర్థం చేయిస్తారు. మనము 84 జన్మలను ఎలా తీసుకుంటామనేది పాత్రధారులకు తెలిసి ఉండాలి కదా. సన్యాసుల ధర్మం వేరు. భారతవాసులకు తమ ధర్మం గురించి తెలియని కారణంగా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా గురువు ఆశీర్వాదంతో ఎవరికైనా ధనం లభిస్తే ఇక ఆ గురువు వెనక అతుక్కుపోతారు. మళ్ళీ దివాలా తీస్తే భగవంతుడు రాత అని అంటారు. కొడుకు పుడితే చాలా సంతోషిస్తారు. మరి 10-12 రోజుల తర్వాత కొడుకు మరణిస్తే ఈశ్వరుడి రాత, ఇతన్ని బ్రతికించడం మన చేతుల్లో లేదు అని అంటారు. బాబా ఇలాంటి ఉదాహరణలను ఎన్నో చూశారు. ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇక్కడైతే తండ్రి కూర్చొని ఉన్నారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు పావనంగా అవ్వండి. మీకు గుర్తుందా? మహాభారత యుద్ధం జరిగినప్పుడు ద్రౌపది ఇలా పిలిచింది, బాబా నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రగా చేస్తున్నాడు, నన్ను ఇతని నుండి రక్షించండి అని. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. ఈ విషయం కారణంగానే అబలలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి.
కొంతమంది స్త్రీలు కూడా ఎలా ఉంటారంటే ఇక విషం లేకుండా ఉండలేకపోతారు. అటువంటి వారికే శూర్పణఖ, పూతన అని పేర్లు పెట్టడం జరిగింది. ఎవరైతే విషం కోసం విసిగిస్తారో వారు కంసుడు, రావణాసురుడు, జరాసంధుడు, శిశుపాలుడు ఇలా వీరంతా వినాశనం అవ్వాల్సిందే. ఈ సమయంలో ఆసురి రావణ రాజ్యం ఉంది. తర్వాత ఈశ్వరీయ రాజ్యం ఉంటుంది. 84 జన్మలు ఎలా తీసుకుంటాము అని మీరీ మొత్తం చక్రం అంతటి గురించి తెలుసుకున్నారు. వికారాల్లోకి వెళ్ళినప్పుడు వీటిని మర్చిపోతారు. వికారాల్లోకి వెళ్ళేవారి ముఖము పాలిపోతుంది. నేను ఇలా చేశానేమిటి అని స్వయం కూడా భావిస్తారు. తండ్రి అంటారు, పిల్లలు ఈ విషయ వికారాల బురదలోకి వెళ్ళకండి. ఇది మీకు ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. ఇందులో పడకండి. మేమెప్పుడూ వికారాల్లోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చెయ్యండి. భగవాను వాచ కామం మహాశత్రు. ప్రతి చిత్రంలోనూ ముందుగా ఈ విషయాన్ని వ్రాయండి. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీత జ్ఞానదాత అయిన శివ భగవాను వాచ అని. అప్పుడు శ్రీకృష్ణుని పేరు తొలగిపోతుంది. మనకు ఈ విషయాలను గీతా భగవంతుడే కూర్చొని తెలియజేస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు మరియు పాత ప్రపంచం వినాశనం అవుతుంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం కదా. వాస్తవానికి వారు శివబాబా, రుద్రబాబా అని అనరు. బొంబాయిలో బబుల్నాథ్ మందిరం కూడా ఉంది. బబుల్ అని ముళ్ళను అంటారు. బాపురీనాథ్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇది ఎవరూ అర్థం చేసుకోరు. అక్కడ ఉన్న చిత్రము శివుడిదే. అలా అనేక రకాల పేర్లు శివుడికి పెట్టేశారు. శివబాబాయే వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారు చేస్తారు. వారే మీ తండ్రి. వారి పేరు శివ. శివ పరమాత్మ అయిన మహా అని అంటారు. బ్రాహ్మణ దేవీ దేవత అయిన మహా అని కూడా అంటారు. ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. శివ పరమాత్మ అయిన మహా అంటే శివుడికి నమస్కారము అని. బ్రాహ్మణ దేవీ దేవత అయిన మహా అంటే బ్రాహ్మణులే దేవీ దేవతలుగా అవుతున్నారని వారికి నమస్కారము అని. ఇప్పుడు ఆ పరంపిత పరమాత్ముడే కూర్చొని ఈ రథం ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలు మన కులానికి మీరు కలంకాన్ని తీసుకురాకండి, ఎటువంటి తప్పుడు పనులు చెయ్యకండి అని అర్థం చేయిస్తారో, అలా ఈ తండ్రి కూడా పిల్లలు వికారాలలోకి వెళ్ళకండి అని అర్థం చేయిస్తారు. అలా ఈ తండ్రి వికారాలలోకి ఎప్పుడు వెళ్ళకండి అని చెప్తారు. పవిత్రంగా అవ్వకుండా స్వర్గంలో ఉన్నత పదవిని పొందలేరు. మీరు చాలా గొప్ప సంపాదన చేసుకుంటున్నారు, మిగిలిన వారంతా పోగొట్టుకుంటున్నారు. కొందరి వద్ద కోటాను కోట్లు ఉండవచ్చు. వారు పెద్ద పెద్ద మహల్లను నిర్మిస్తున్నారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఇదంతా టైం వేస్ట్ అని మీరు అర్థం చేసుకుంటారు. ఇవేవి పనికిరావు, అంతా సమాప్తమైపోతుంది. 10-12 వేల సంవత్సరాలు కొనసాగుతుందని వారు భావిస్తారు. మృత్యువైతే ఎదురుగా ఉందని, తలపైన ఉందని పిల్లలైన మీకే తెలుసు. కొద్ది సమయంలోనే ఈ భూకంపాలు మొదలైనవన్నీ జరిగి అంతా సమాప్తమైపోతుంది. భూకంపాలు మొదలైన వాటిలో లెక్కలేనంత మంది చనిపోతారు. ఇప్పుడిక వినాశనం జరగాల్సిందే. వినాశన సాక్షాత్కారాన్ని మరియు స్థాపన యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. వాటిని తర్వాత ఈ కళ్ళ ద్వారా చూస్తారు. భక్తి మార్గంలో ఎంత చేసినా కానీ ఎవరూ వైకుంఠానికి వెళ్ళలేరు. అంటే వినాశన సాక్షాత్కారము జరిగింది, బ్రహ్మబాబా అన్నీ చూశారు, వాటిని ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చూస్తారు అంటున్నారు. భక్తిలో అయితే వైకుంఠ దృశ్యాలను చూస్తారు, కానీ వైకుంఠానికి నిజంగా వారు వెళ్ళలేరు కదా. జ్ఞానం లేకుండా సద్గతి కలగదు. ఇవన్నీ భక్తి మార్గపు ఆట బొమ్మలు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा।
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కులానికి కలంకం తెచ్చేటువంటి చెడు పనులేవి చేయకూడదు. పవిత్రంగా అవుతామని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీ సమయాన్ని ధనాన్ని వ్యర్థం చేసుకోకూడదు. పుష్పాల తోటలోకి వెళ్ళేందుకు ముళ్ళను తొలగించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా కులానికి కలంకం తీసుకొచ్చేటువంటి పనులు చేయకండి, పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో టైం వేస్ట్, మనీ వేస్ట్ చేయకండి. ఇంకా డాష్ డాష్ అన్నారు. ఇంకా మన దగ్గర ఉన్నటువంటి ఏ రిసోర్సెస్ అయినా దేనిని, ఇన్నర్ అవుటర్ దేనిని వేస్ట్ చేయకూడదు. పుష్పాల తోటలోకి వెళ్ళడానికి ముళ్ళను తొలగించుకోవాలి. వరదానము, అలౌకిక ఆట బొమ్మలతో అలౌకిక ఆటను ఆడుతూ సదా శక్తిశాలిగా అయ్యే అచంచలమైన స్థిరమైన వారిగా కండి. అలౌకిక ఆట బొమ్మలతో అలౌకిక ఆటను ఆడుతూ సదా శక్తిశాలిగా అయ్యే అచల్ అడోల్ భవ. అచల్ అంటే చలించకుండా ఉండడం. డోల్ అంటే కదలటం. అడోల్ అంటే కదలకుండా స్థిరంగా ఉండేటువంటి స్థితి. పరిస్థితులు మనల్ని కదిలించేలాగా అవ్వకూడదని బాబా ఈ వరదానంని ఇస్తున్నారు. వివరణ, అలౌకిక జీవితంలో మాయా విఘ్నాలు రావడం కూడా ఒక అలౌకిక ఆటయే. ఏ విధంగా శారీరక శక్తి కోసం ఆటలాడించడం జరుగుతుంది కదా, అలాగే అలౌకిక యుగంలో పరిస్థితులను ఆట బొమ్మలుగా భావిస్తూ ఈ అలౌకిక ఆటను ఆడండి. వీటికి భయపడకండి లేక గాబరా పడకండి. సర్వ సంకల్పాల సహితంగా స్వయాన్ని బాప్దాదాపై బలిహారం చేసుకోండి. అప్పుడిక మాయ ఎప్పుడు దాడి చెయ్యలేదు. రోజు అమృత వేళలో సాక్షిగా ఈ స్వయాన్ని సర్వశక్తులతో అలంకరించుకున్నట్లయితే చెలించకుండా స్థిరంగా ఉంటారు. మాయా అలజళ్ళు మనల్ని కదిలించలేవు. స్లోగన్, ఎటువంటి ప్రాపంచిక సమాచారాలనైనా వినడం, వినిపించడం ఇది కూడా స్వయంలో చెత్తను జమ చేసుకోవడమే. ఈ రోజుల్లో అయితే చాలా ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు, వాట్సాప్ల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఇదంతా చెత్తను జమ చేసుకోవడమే అంటున్నారు బాబా. అవ్యక్త ప్రేరణలు, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. బాప్దాద యొక్క ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే నిరంతరం స్మృతిలో ఉండండి మరియు మనస, వాచ, కర్మల ద్వారా పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా అపవిత్రత లేక అశుద్ధత ఉండకూడదు. దీనిని సంపూర్ణ పవిత్రత అంటారు. సంకల్పంలోనైనా సరే ఒకవేళ అశుద్ధ సంస్కారం టచ్ చేసినా, వ్యర్థ సంకల్పాలు వచ్చినా లేక వ్యర్థ స్వప్నాలు వచ్చినా కూడా సంపూర్ణ పవిత్రత అని అనరు. అందుకే పవిత్ర భవ మరియు యోగి భవ అన్న మొదటి పాఠాన్ని స్వరూపంలోకి తీసుకురండి. అప్పుడే బాబా సమానంగా తయారయ్యేందుకు మరియు బాబాకు సమీపంగా వచ్చేందుకు అధికారులుగా అవ్వగలుగుతారు. ఈరోజు స్వమానము, నేను సదా అచంచలంగా మరియు స్థిరంగా ఉండేటటువంటి ఆత్మను. ఎలాంటి మాయా తుఫాన్లు, పరిస్థితులు నా ముందు నన్ను కదిలించలేవు. అవి నాకు ఆట బొమ్మలు లాంటివి. వాటితో నేను ఆడుకుంటాను, కానీ వాటి వలన నేను డిస్టర్బ్ అవ్వను, భయపడను అని ఈ స్వమానంను రోజంతా అభ్యాసం చేద్దాము. ఓం శాంతి.